పిల్లను పెట్టిన బూరెల మూకుడు. ఇది కూడా చందమామ కదే. పేరు తమాషాగా ఉంది కదా. ఇది 1955లో వచ్చింది. సరే, కథలోకి వెళ్దాం. ఒకసారి గోహాకు పిండి వంట చేయించుకు తినాలనిపించింది. కానీ ఇంట్లో పెద్ద బూరెల మూకుడు లేదు. అందుచేత పొరుగింటికి పని మనిషిని పంపి వాళ్ళ బూరెల మూకుడు అరువుకు తెప్పించాడు. దానితో పని ముగియగానే గోహా పొరుగింటి వారి బూరెల మూకుడులో ఒక బొమ్మల బూరెల మూకుడు పెట్టి పంపించాడు. కొంతసేపటికి పొరుగింటివాడు వచ్చి, గోహా, మా బూరెల మూకుడులో ఒక బుల్లి బూరెల మూకుడున్నది, ఏమిటి కారణం అని అడిగాడు. మీ బూరెల మూకుడు పిల్లను పెట్టింది కాబోలు, నాకేమీ తెలీదు అన్నాడు గోహా. పక్క ఇంటివాడు తృప్తిపడి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచాక గోహా మళ్ళీ పొరుగింటికెళ్ళి బూరెల మూకుడు అరువు అడిగాడు. అప్పుడు పొరుగింటాయన సంతోషంగా ఇచ్చాడు. కానీ గోహా అది ఎంతకాలానికి దాన్ని తిరిగి ఇవ్వలేదు. కొంతకాలం చూసి పొరుగింటి వాడేం చేశాడు, గోహా దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఉంటే పోతుందని కాదు, కానీ బూరెల మూకుడుతో పని పడింది, ఇప్పిస్తారా అని అడిగాడు. ఏ బూరెల మూకుడు అని అడిగాడు గోహా. ఆనాడు పిల్లను పెట్టిందే ఆ మూకుడు అన్నాడు పొరుగింటివాడు. అప్పుడు గోహా నిట్టూర్చి, తమ్ముడు, పుట్టిన ప్రతీదీ చస్తుంది, అల్లా నుంచి వచ్చిన ప్రతీదీ అల్లాను చేరవలసిందేగా, ఆ బూరెల మూకుడు కూడా పాపం అప్పుడే చచ్చిపోయింది అన్నాడు.